452 రకాలు. కొత్త అల్లుడికి అదిరిపోయే సంక్రాంతి విందు. కొత్త అల్లుడికి అత్తమామల సర్ప్రైజు. 452 రకాల వంటకాలతో విందు. 452 రకాలతో కొత్త అల్లుడికి విందు. గోదావరోళ్ళంటే ఆతిథ్యానికి మారుపేరు. ప్రతి మాట చివర సాగదీత, అందులో వెటకారం కలబోత, కానీ మమకారం మాత్రం కుండపోత. అందులోనూ పండుగ వచ్చిందంటే చాలు, ఇంటికి వచ్చే అతిథులకు రకరకాల వంటకాలతో వడ్డించి మర్యాదలతో ముంచెత్తుతారు. బంధువులకు రకరకాల వెరైటీలతో కడుపు నింపేదాకా ఊరుకోరు. ఇక కొత్త అల్లుళ్ళకైతే ఆ మర్యాదల గురించి చెప్పనక్కర్లేదు. కొత్త బట్టలు, పిండి వంటలు, అవి ఇవి అని ఆ హడావుడే చెప్పనక్కర్లేదు. తాజాగా ఏలూరు జిల్లా అత్తింటివారు కొత్త అల్లుడికి కలకాలం గుర్తుండేలా పసందైన విందు ఇచ్చారు. తొలిసారిగా ఇంటికి వచ్చిన అతనికి సుమారు 452 రకాల వంటలు వడ్డించారు. అత్తింటి వారి మర్యాదలు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అల్లుడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జంగారెడ్డి గూడెంకు చెందిన వందనపు వెంకటేశ్వరరావు దంపతులు కుమార్తెను కొయ్యలగూడెంకు చెందిన కొల్లూరు శివభాస్కర్కి ఇచ్చి వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, శీతల పానీయాలు ఇలా 452 రకాలు చిన్న చిన్న కప్పులలో ఉంచి వాటిని అందంగా అలంకరించి అల్లుడు కుమార్తెను విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు శివభాస్కర్ ఆశ్చర్యానికి లోనయ్యారు. అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందును ఊహించలేదని తెలిపారు. శాకాహారంలో ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయని ఇప్పుడే చూశానని వివరించారు. కుమార్తె, అల్లుడు వాటిని ఒకరినొకరు తినిపించుకుంటుంటే వందనపు వెంకటేశ్వరరావు దంపతులు సంబరపడ్డారు. అల్లుళ్లకు సంప్రదాయాల మర్యాదలు రుచి చూపించడంలో గోదావరోళ్ళు ముందుంటారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు 452 రకాల వంటకాలతో ఆతిథ్యం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే అల్లుడికి ప్రేమతో వడ్డించిన వంటకాలు చూసిన కొందరు యువకులు మాకు కూడా ఇలాంటి అత్తింటి వారు వస్తే ఎంత బాగుంటుందో అని సరదాగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.